గోధుమ రవ్వతోటి మంచిగా అంటే టెంపుల్స్లో దొరికే ప్రసాదం లాగా మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేను ఈరోజు అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అండి. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో సో అదేంటో కూడా చూసేయండి. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే దానికోసం 1 కప్పు గోధుమ రవ్వ, అలాగే నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు, పంచదార, బెల్లం అండి. ఇంకా వీటితో మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను. అది ఎలా చేస్తాను ఏంటో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా నేనైతే ఒక బాండి తీసుకున్నానండి. దాంట్లో అంటే స్టవ్ వెలిగించేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అయితే లైట్గా వేయించుకుందామండి. చూసారు, ఇవైతే మంచిగా దోరగా అయితే వేయించుకుందామండి. ఇప్పుడైతే వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే బాండీలో మనం అవి వేయించి పక్కకు తీసుకున్నాం కదా, ఇంకా గోధుమ రవ్వ కూడా అయితే అదే బాండీలో వేయించేసుకుందాము. ఇట్లా నేతిలో వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మంచిగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో అంటే కప్పు గోధుమ రవ్వ కదా, సో 2 కప్పులు ఉంటాయి అన్నమాట ఈ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇంకా సరిపడా అయితే వాటర్ పోసుకున్నానండి. మంచిగా ఉడికించేసుకుందాం ఇప్పుడు దీన్ని. అయితే ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం, పంచదార అయితే యాడ్ చేసేసుకున్నాము. బెల్లం అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి. కొంచెం పంచదార, ఇదైతే మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాము బాగా. ఆటోమేటిక్గా మామూలుగా బెల్లం కరిగి దాంట్లో కలిసిపోగానే కొంచెం అంటే లూజే ఉంటుంది, మరి గట్టిగా అయితే అయిపోదు అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోద్ది అనమాట. సో ఇలాగ ఒక 2 నిమిషాలు అయితే అలా ఉంచేద్దాము. ఇప్పుడైతే కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే జీడిపప్పు, బాదం పప్పు అనమాట, చక్కగా సన్నగా తరిగేసి ఇలాగైతే పెట్టుకున్నాను అనమాట. అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాము. అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇష్టం లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ నెయ్యి కూడా అయితే యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మనకి చాలా నచ్చుతుందండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే ఇలా గోధుమ రవ్వతో స్వీట్ అయితే ఇలా చేసుకొని తినేయచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయితే తక్కువ టైంలో మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ రవ్వతోటి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.